మండలాన్ని తెలంగాణ మండలాన్ని స్థాపించిన దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతికి చేసిన మీకు అందరూ కూడా వడ్డే ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం అధికారులు ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ నుంచి ఇక్కడ అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం, శుభపరిణామం. అదేవిధంగా ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నా నేను ఇదే మొదటిసారి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన వర్గాల నుంచి ఎంతో మంది అత్యున్నత స్థాయిలో అవకాశం అంత ఎత్తున్న వారిని కూడా మనం ఇప్పటి వరకు మనం గుర్తించుకోలేకపోయాము. ఇప్పుడిప్పుడే మన వర్గాల నుంచి ఎవరైతే మన కోసం పనిచేసి తన జీవితాన్ని త్యాగం చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన వ్యక్తులను ఇప్పటికైనా మనం గుర్తించడం మొదలుపెట్టినాం. ఇదే ఉద్దేశంతో సమస్త బీసీ కులాలందరం కూడా మన వర్గాల నుంచి ఎవరైతే మన కోసం పనిచేసారో వారి త్యాగాలను స్మరిస్తూ ఈ స్ఫూర్తితో ముందుకెళ్ళు భవిష్యత్తులో బహుజన రాజ్యాధికార దిశగా పనిచేద్దాం. అదేవిధంగా అన్నగారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామంటారు. దానికి యాదవ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున మనం అందరం కలిసి మనం ఒక్కొక్క రూపాయి వేసుకునైనా మనమే ఎమ్మెల్యేల దానికి ఎంపీల దానికి మాత్రం మనం దయచేసి నేను తప్పుగా అనుకోవద్దు. చందాలు అడుక్కోవడం మానేద్దాం. మనిషికి 10 రూపాయలు రోజు ఛాయ్ అనుకొని మనమే వేసుకున్నాం. ఒక ఉండే ఏర్పాటు చేసుకునైనా మనం వేసుకున్నాం. కానీ వాళ్ళని పోయి అడుక్కోవడం అయితే మనం ఇబ్బంది మానేద్దాం. ఎవరైనా తప్పుగా భావిస్తే క్షమించండి. అలాగే వడ్డే ఓబన్న గారి జయంతితో పాటు వడ్డేర సంఘం ఖచ్చితంగా బ్యాక్వర్డ్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎక్కడైతే మైనింగ్ ఉన్నాయో, గుట్టలు ఉన్నాయో ఆ మైనింగ్లో వడ్డేర్లకు 50% రిజర్వేషన్, వారికి జన్మ హక్కు ఖచ్చితంగా అదొక పాయింట్ను గట్టిగా మీరందరూ కూడా కోరండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.